Okay, I think the mic is set now. So let's go. I'm not sure how the audio is because I just checked audio is bunch of punches now. Let's see. Hey Cooper. Da. Hey. ఇంత కావాలంటున్నారా దాకపోదా దాకపోదా బైక్ అంటే నేను మూవ్ చేయను. సో అట్లీస్ట్ ఒక 30 seconds అట్లా ఉంచాలి. బయట ఎండ మామూలుగా లేదు, క్రేజీ ఎండ ఉంది. అందులో కూర్చొని అయిపోతుంది, అందులో పెట్టుకోవాలి నేను. మైక్ ఎగ్జాక్ట్గా నాకు ఇద్దరు నాప్కిన్ ఉంది, చిన్న జుగాడ్ చేస్తుంది. జుగాడ్ కాదు, సో కొన్ని క్లిప్స్ ఉన్నాయి అనమాట. మనకి పల్లె అండ్ నాకు వచ్చే క్లిప్స్ ఉన్నాయి, దాంతో అడ్జస్ట్ చేశాను. ఏఎంబి మాల్ దగ్గర ఈవినింగ్ ఉన్న ట్రాఫిక్ ఓకే, ఐ థింక్ వీ కెన్ గో. యూ షుడెంట్ బి స్టాపింగ్ దేర్. ఒకసారి ఇక్కడే రా కూపర్ గాడిది, ఇట్లా కూపర్ అని పట్టుకొని వస్తున్న దగ్గరికి వాడు సడన్గా అయిపోయింది స్కూటీ వాడు. బ్లింకిట్ వాళ్ళు కాదు, నార్మల్ స్కూటీ వాడే అక్కడ ఇటు తీసుకుని సడన్గా తిప్పిండు. కూపర్ అని సడన్ బ్రేక్ వేస్తే వాడు కూపర్ కింద పడతాడు. డైరెక్ట్ తిట్టేసినా అని ఫస్ట్ టైం ఒక బూత్ వచ్చేసింది. డైరెక్ట్ ఫస్ట్ టైం ఒక బూత్ వచ్చేసింది రా నాకు అని చూస్తే. టచ్ అవ్వబోయింది, అప్పటికి ఫ్రంట్ బ్రేక్ కంట్రోల్ చేసిన కుబరం పట్టుకొని. లోపల స్వెట్ మాత్రం మామూలుగా రావట్లే నాకు. కూపర్ మాత్రం మస్తు ఎంజాయ్ చేస్తుండే. కూపర్ వాడు చూసాం కూడా చూసలేదు సరిగ్గా. అబ్బా తుమ్మిండ్రా మ్యాన్. కూపర్ అని కొంచెం లైట్ కోల్డ్ అయింది, సో వాడు తుమ్ముతున్నాడు. హోలీ మోలీ. మీకు డిస్టర్బెన్స్, మైక్ డిస్టర్బ్, ఐ మీన్ ఎయిర్ డిస్టర్బెన్స్ రావచ్చు. నేను వైజర్ లైట్గా ఓపెన్ పెట్టాను బికాస్ చాలా వేడి గాలి వస్తుంది లోపలికి. బట్ స్టిల్ కొంచెం గాలి అయితే వస్తుంది కదా, మరి హెల్మెట్లో గాలి లేకుండా ఉంటే నేను సఫికేట్ అయిపోతాను. సఫికేషన్ కాదు కానీ స్వెట్ వచ్చేస్తుంది బాగా. సో ఇప్పుడు అందుకని ఆఫీస్ చూపిస్తాను ఎందుకు. అందుకని పక్కనే నా ఆఫీస్ అనమాట. మనకి వాళ్ళ ఆఫీస్ ఉంది. నాకు వీకెండ్స్ ఆబ్వియస్లీ కార్పొరేట్లో అంటే కొన్ని దాంట్లో ఉంటాయి, నా దాంట్లో అయితే లేదు. ఐఎమ్ రియల్లీ లక్కీ. ఎగ్జాక్ట్ మై అంబుజాకి ఆపోజిట్ నవీన్ ఆఫీస్. ఎవరు నాతో చదువు నాలెడ్జ్ పార్క్ అయింది. సార్ లంచ్కి వస్తావా? లంచ్కి ఎప్పుడో ఈవినింగ్ అయితే 5 అవుతుందా? సార్ నీ ఇష్టం, బాయ్. సో ఇప్పుడు ఇది వన్ ఆఫీస్ అనమాట. ఇప్పుడు నా ఆఫీస్ చూపిస్తా. నా ఆఫీస్ దీని ఎగ్జాక్ట్ దీనికి బ్యాక్ సైడ్ ఉంటుంది నాది. అది స్కైవీ బిల్డింగ్. యాక్చువల్గా స్కైవీలో బెనిఫిట్ ఏంటంటే యూ హ్యావ్ సమ్ పబ్లిక్ స్పేస్ అనమాట. సో వాళ్ళ పబ్స్, కెఫేస్ అవి ఉంటాయి. సో ఎవరైనా రావచ్చు. ఐ మీన్ కింద వరకే చూపిస్తాను. అంబుజా మాత్రం అంబుజా. యాక్చువల్గా మేము ఎప్పుడు ఇక్కడ చూసినాయి అనమాట. ఓ డ్యామ్ మ్యాన్, బిఎంవి 530 Li లాంగ్ వీల్ బేస్. దాని ముందు ఒక X4 ఉంది. హోలీ మోలీ. సి ఈ ఏరియాకి వస్తే వైబ్లే బయట ఉంటుంది. సి రేంజ్ రోవర్, బిఎంవి అట్లుంటుంది అనమాట.
ఇది పీడబ్ల్యూసీ అనమాట. దీంట్లో మేము కాఫీ ఉంది, టీ తాగడానికి వస్తాం, కాఫీ టీ. ఇది మా బ్యాక్ ఎంట్రీ అనమాట స్కై వ్యూకి. దీంట్లో నాది 14th ఫ్లోర్. సూపర్గా మంచిగా ఎంజాయ్ చేస్తుండో. సో ఇది మన ఆఫీస్. రోజు రావాలి, ఐ మీన్ డైలీ ఇన్ ద సెన్స్ వీక్లీ 5 days. సో కాక్ అండ్ బిల్, పీనట్స్, గ్రీన్ అండ్ మోర్ అవన్నీ కెఫేస్ అనమాట. సో ఇవన్నీ కంపెనీస్ ఇంట్లో ఉన్నవి. నా కంపెనీ మీరు ఫాలో అవుతుంటే నా కంపెనీ, ఐ మీన్ నేను వర్క్ చేసే కంపెనీ మీకు తెలుస్తుంది. వీడు సరిగ్గా తినట్లేడు, అంటే ఎండాకాలం తినరంటే ఎక్కువ డాగ్స్. చికెన్ వేస్తేనే తింటుండు. చూస్తే ఒకవేళ చికెన్ ఆర్డర్ పెట్టా తింటే చికెన్ ఆర్డర్ పెడతా. సిగ్నల్ గ్రీన్ అయింది. కమ్ ఆన్. సూపర్ అనికి కార్ అన్న బైక్ అన్న చాలా ఇష్టం యాక్చువల్గా. బేసికల్గా మనకి ట్రావెలింగ్ అంటే ఇష్టం. నాలేగానే ఎప్పుడు అంటే టైర్డ్ అయిపోతాడు, బట్ హీ లవ్స్ అనమాట. హీ లవ్స్ టు ట్రావెల్ బై బైక్ ఆర్ కార్. మ్యాక్సిమం ఎప్పుడు నేను అందుకని బయటకు వెళ్ళినా సరే మ్యాక్సిమం ఎట్టన్నా లాంగ్ రైడ్ వెళ్తాం, అంత పక్కన తీసుకొని వెళ్తాం ఎటు వెళ్ళినా కూడా. ఎందుకంటే వాడు మా ఫ్యామిలీ మెంబర్ అనమాట. సో ఈ ఫీలింగ్ ఓన్లీ డాగ్స్ వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. డైరెక్ట్ వచ్చి రైట్ తీసుకోవడమే, ఇంకా ఇండికేటర్ లేదు, ఏం లేదు. నైస్. Audi e-tron is overtaking me and taking left. Crazy. Lifter again, bro. Let's give him a lift. हाँ बैठो. मैं स्ट्रेट जा रहा हूँ. हाँ सर. तो लिफ्ट again, bro. हाँ. अच्छा ऐसे कैसे? हाँ. अरे डैम इट. आपको हॉस्पिटल जाना है? आपको हॉस्पिटल जाना है? हॉस्पिटल नहीं, हाँ. अरे यार, अरे अभी हुआ? हाँ अभी हुआ. टूट गया? हाँ टूट गया सर. आप कहाँ जाना है? आप कहाँ जाना है? मैं नीचे उतर के वो हाईवे से रोड है ना सर. हाँ जाना है सर. हाँ मेरा गलती नहीं, मैं रेपिडो चला था सर. हाँ रेपिडो चला के जा रहा था और डिलाइट है ना सर. हाँ मैडम को ड्रॉप किया. हाँ आपका गाड़ी कहाँ पे है फिर? पीएस में है सर. अरे यार सिग्नल है ना सर. हाँ इधर आया तो एक गाड़ी वाला मार के भाग गया सर. वाह सब खत्म हो गए सर. स्टैंड था ना सर. हाँ जोर से मारा, नया फोन चार्ज भी नहीं हुआ. वाह उस लड़के को कुछ हुआ क्या? वो लड़के को कुछ हुआ क्या रैपिडो में? नहीं वो लड़की को ड्रॉप कर दिया मैडम को. ड्रॉप करके दूसरा ऑर्डर था सिग्नल का. हाँ ब्रिज है ना सर. हाँ इससे ऐसा आ रहा था. हाँ गाड़ी वाला मार के भाग गया सर. वाला बोला कि आरसी लाइसेंस लेके आओ, उसके बाद कैमरा चेक करके उसके ऊपर हिडन नंबर लगा था. आप तो पहले हॉस्पिटल जाना है ना फिर? जाना है सर. मेरे उधर एक गवर्नमेंट हॉस्पिटल है सर. हाँ जाने के लिए कुछ सुविधा नहीं है सर. फोन भी करने के बाद जा सकता हूँ. बहुत लेट हो रहा है सर. వేరే గుద్దేసి వెళ్ళిపోయిందంట. ఇప్పుడే యాక్సిడెంట్ అయింది పాపం. అటెన్షన్ వచ్చి పోవాలంట. आपको कहाँ जाना है? इस तरफ जाना है. नजदीक है बहुत दूर है? थोड़ा सा नजदीक है. आँख से पानी निकल रहा है, बहुत दर्द हो रहा है. किस तरफ है? इस तरफ है. हाँ तो मैं दिंपेसिल एटलीस्ट दैट्स व्हाट आई कैन डू एज ऑफ नाउ. हाँ वीडियो बनाते हैं. लाइफ में कोई भी हेल्प नहीं कर रहा है.
वैसे नहीं करे। गच्चीबोली से पैदल आ रहा था सर, अब्बा चक्कर आ रहा, बहुत मिनट लग रहा सर। अब घर वाले किसको कॉल कर सकते हैं ना। गाँव में ऐसा मम्मी को बोले तो बहुत तकलीफ होता सर। అలా ఇంట్లో అందరూ ఊర్లో ఉన్నారంట. వాళ్ళ అమ్మకి చెప్తే వాళ్ళ మమ్మీ మళ్ళీ బాధపడుతుందని చెప్పట్లే అంట. మ్యాన్ చాలా బాగా తగిలిన దెబ్బలు. ఇంటి దగ్గర దింపేసి వెళ్దామని వచ్చేసాను నేను. అసలు నాకు కూడా ఏం వర్క్ ఏం లేదు, దింపేసి వెళ్దాం. सीधा है गैस पैसा थोड़ा हेल्प करके क्या कैश? हाँ 1 मिनट, उसको पूछना है मेरे पास कैश नहीं है. ₹100 క్యాష్ కావాలి, ఫోన్పే చేస్తా. 100. అది ఇచ్చాను. పాపం దెబ్బలకి ఘోరం తాగినాయి పాపం. చేశాను, ఐ జస్ట్ డ్రాప్డ్ హిమ్ వేర్ హీ వాంట్. ఐఎమ్ లీవింగ్. వాట్ టు డూ మ్యాన్. ఇంత క్రూయల్గా జనాలు అంత క్రూయల్గా ఉన్నారు. అరే తప్పు ఉంది, నువ్వు గుద్దినావు, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, యూ షుడ్ ఫేస్ ద కాన్సిక్వెన్సెస్. అంతేగాని ఇట్లా గుద్దేసి వెళ్ళిపోతే ఎట్లా అసలుకి ఏమన్నా అయితే. అతనికి పాపం హీస్ వాకింగ్ ఫ్రమ్ గచ్చిబౌలి ఇట్ సిమ్స్. హోలీ మోలీ. Literally, I don't have any words to speak about this situation. So, basically, we should be very careful when you're riding on bikes or car, whatever it is, whatever the vehicle you're riding, you should be very careful because నువ్వు సరిగ్గా పోవచ్చేమో, వెనకాల వచ్చి గుద్దేసే పనికి అయినట్టు. నువ్వు ఎవరైనా గుద్దేసారే, యూ షుడ్ యాక్సెప్ట్ ఇట్, యూ షుడ్ స్టాప్ ద వెహికల్ అండ్ యూ షుడ్ టేక్ ద రెస్పాన్సిబిలిటీ టు హెల్ప్ హిమ్. అంతేగాని గుద్దంగా టెన్షన్ అయిపోయి అక్కడి నుంచి ఎస్కేప్ అవ్వడం అట్లా అస్సలు చేయొద్దు. ఎందుకంటే ఐ ఎక్స్పీరియన్స్డ్ ఒక సిచ్యువేషన్ అట్లే అయింది నాకు కూడా. నేను కూడా ఒకసారి ఇలానే, నేను మా ఫ్రెండ్ గారు బైక్ మీద వెళ్తున్నాం, వెనక నుంచి కార్ వచ్చి గుద్దేసాను, యుద్ధం కింద పడ్డాం. అండ్ హీ డిడ్ంట్ ఈవెన్ అపాలజైజ్, హీ జస్ట్ లెఫ్ట్ లైక్ దాట్. జనాలు ఎట్లా ఉంటారంటే వానికే తగిలింది మనకు కాదు కదా అన్నట్టు అట్లా ఉంటుంది మన ఇంటెన్షన్ వాళ్ళది. సో దట్ షుడ్ బి చేంజ్డ్ యాక్చువల్లీ. ఓకే, లెట్స్ గెట్ బ్యాక్ టు అవర్ Kubar. Okay, we have reached. That's it for now. See you in another video.